హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానని. ఈరోజు ఏంటో అందరికి తెలిసిందే కదా! ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే భలే సూపర్‌గా, భలే ట్విస్టింగ్‌గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్‌గా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకుందామా? ఇంకా ఈరోజు సీరియల్ ముఖ్య ఉద్దేశం అయితే ప్రేమ వాళ్ళ నాన్న అయితే చాలా బాధపడతాడు. చాలా అంటే తాగి రోడ్డు మీద పడతాడు. మరి ప్రేమ వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కాపాడి ఇంటికి తీసుకొస్తే ధీరజ్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు? మరి ప్రేమ మధ్యలో, ధీరజ్ మధ్యలో శ్రీవల్లి ఎలాంటి గొడవ సృష్టిస్తుంది అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా సీరియల్ కంటెస్ట్‌లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతా ఉంటుందంటే, సీరియల్ కంటెస్ట్‌లో భాగంగా వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రేమ నర్మదలను వాళ్ళ కాపురాలను సరిగ్గా చేసుకోనివ్వకూడదనేసి శ్రీవల్లి అయితే కంకణం కట్టుకుంటుంది కదా! ఇంకా ఫస్ట్ అయితే నర్మద సాగర్‌లను వాళ్ళ మధ్యలో చిచ్చు పెడుతుంది. ఏమనంటే సాగర్‌కి లేనిపోనివి నర్మద గురించి చెప్పి తను చాలా బాధపడుతుంది. నువ్వు రైస్ మిల్లులో మూటలు మోస్తున్నావని తను చాలా బాధపడుకుంటూ నాతో చెప్పుకుంటూ ఏడ్చిందనేసి సాగర్‌కైతే తన మనసులో ఒక గాయం చేస్తుంది. ఇంకా సాగర్ అయితే అది అలానే ఆలోచించుకుంటూ తనైతే రైస్ మిల్‌కైతే వెళ్తాడు. ఇంకా శ్రీవల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకరి పని ఖతమైంది, ఒకరి పని ఖతం చేశాను అనేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో ప్రక్కన ఇటు విశ్వకైతే రోడ్డు పైన అమ్ముల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వెయిట్ చేస్తూ ఉంటుంటే ఇంక అంతలోనే అమ్ముల్ని వాళ్ళ పెద్దన్నయ్య అయితే కాలేజ్‌కి తీసుకెళ్తా ఉంటాడు. తీసుకెళ్ళగానే అమ్ముల్ కూడా టెన్షన్ పడుతుంది. విశ్వక్ ఏడ కనిపిస్తాడో రోడ్డు మీద అనేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంక అంతలోనే వాళ్ళ అన్నయ్య బైక్ మీద చూసి విశ్వకైతే ఒక చెట్టు చాటుకు దాక్కుంటాడు. దాక్కున్నాక ఇంకా హమ్మయ్య! అన్నయ్య అయితే విశ్వక్‌ని చూడలేదు అనేసి ఇంకా కాలేజ్ దాకా వాళ్ళ అన్నయ్య డ్రాప్ చేయడానికి వచ్చేసి కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేసి అమ్ములు సరే అన్నయ్య వెళ్ళొస్తాను అనేసి బాయ్ చెప్తుంటే అప్పుడు వాళ్ళ అన్నయ్య పిలిచి, అమ్ములు నీకొక విషయం చెప్పాలి. మన నాన్న గురించి తెలుసు కదా! మన నాన్న పరువు కోసం ప్రాణమైనా ఇస్తాడు. అలాంటిది నాన్న పరువు తీయడానికి నువ్వెక్కడ ఇలా చెయ్యకు. ఇప్పుడు నువ్వు కాలేజ్‌కి ఎలా వచ్చావో అలా ఇంటికి వచ్చేటట్టు చూసుకో. ఒకవేళ ఇప్పుడు నీ ఏజ్ అలాంటిది. నీ ఏజ్ తప్పుదారి పట్టిస్తే నీ జీవితాన్ని నువ్వు ఆగమాగం చేసుకోకు అనేసి చెప్పాక అప్పుడు అమ్ములకైతే దడ పుట్టుతుంది. దడ పుట్టి అంటే భయం మొదలైతుంది. మా అన్నయ్య ఏంది ఇలా మాట్లాడుతున్నాడు అనేసి, అన్నయ్య ఇవన్నీ ఇప్పుడు నాకు ఎందుకు చెప్తున్నావు నువ్వు అనేసి అంటూ ఉంటుంటే అప్పుడు నీ ఏజ్ అలాంటిది. ఒకవేళ నీ మనసులో ప్రేమ అదేనేమన్నా ఆలోచనలొస్తే అవి తీసి పడేయి. ముందుగానే చెప్తున్నాను. తర్వాత నీ లైఫ్‌ని నాశనం చేసుకునేలాగా చేసుకోకు అనేసి అన్నాక ఇంకా అప్పుడైతే అమ్ములు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంక అందులోనే అక్కడి నుండి వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక విశ్వకైతే అక్కడికొచ్చేసి ఏమైంది అమ్ములు అంటే, మా అన్నయ్య నన్ను ప్రేమ, గీమ అన్నీ పక్కకు పెట్టేసేయని నన్ను ముందుగానే హెచ్చరిస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది అనేసి అమ్ములు విశ్వక్‌తో అంటే, నువ్వేం భయపడకు నేనున్నాను కదా! నేను చూసుకుంటాను అనేసి అన్నాక ఇంక విశ్వకైతే శ్రీవల్లికి కాల్ చేస్తాడు. శ్రీవల్లి ఆల్రెడీ ఇంట్లో టెన్షన్ పడతా ఉంటుంది. ఇంకా అంతలోనే శ్రీవల్లికి కాల్ చేసి మీ ఆయనకి నా మీద, అమ్ముల్ మీద డౌట్ వచ్చిందంటే అప్పుడే శ్రీవల్లి చాలా భయపడుకుంటూ, ఒరేయ్ బండ సచ్చినోడా ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నావు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసేసి, అసలు మా ఆయనకు డౌట్ రావడం కాదు. మొన్న పార్కులో అమ్ముల్ని నిన్ను చూసాడు. ఏ ఏ టైంలో అయినా ఇంట్లో చెప్పే అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి అంటే అప్పుడు విశ్వక్ అంటాడు, నేను అమ్ముల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే, ఏంటి పెళ్లి చేసుకున్నా అంటే, ఒరేయ్ బండ సచ్చినోడా అసలు నీకు మెదడుందా? బ్రెయిన్ ఉందా? అని చాలా తిడుతా ఉంటుంది. చాలా తిడుతూ ఉంటుంటే ఇంక అంతలోనే విశ్వకైతే విశ్వకైతే నేను అమ్ముల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవడానికి నువ్వే నాకు సహాయం చేయాలంటే ఏంటి పెళ్లి చేసుకుంటావా అనేసి తన్ని ఎడాపెడా తిట్టేసి ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేశాక ఇంకా అప్పుడు శ్రీవల్లి అనుకుంటే ఏంటి పెళ్లి చేసుకుంటాడా? వామ్మో! ఇక నా పాడే కట్టేస్తారు. వామ్మో! అది ఇది అనేసి తను చాలా టెన్షన్ పడుతుంది. ఇంకా అలా టెన్షన్ పడుతుంటే ఇంకో ప్రక్కన ప్రేమ బయటికొచ్చి ఈవినింగ్ టైం, నైట్ టైం అయితుంది. బయటికొచ్చి అలా ఇలా తిరుగుతూ ఉంటుంటే ఇంక వాళ్ళ అమ్మ టెన్షన్‌తో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ వాళ్ళ అమ్మని చూసి, అమ్మ ఏమైంది ఇలా టెన్షన్ పడుతున్నావు అంటే, మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదనేసి ప్రేమ వాళ్ళ అమ్మ ప్రేమతో చెప్తుంది. చెప్పాక ఇంటికి రాలేదా? ఎందుకు? ఎక్కడో ఉంటాడులే పని మీద అంటే, లేదమ్మా ఈ మధ్యలో మీ నాన్న బాగా త్రాగి వస్తున్నాడు. ఎందుకు తాగుతున్నావంటే, ప్రేమ ఇంట్లో లేదు. ప్రేమ గురించే నేను చాలా బాధపడుతున్నానని చెప్పేసి చాలా తాగి వస్తున్నాడు. అసలు నాకు చాలా టెన్షన్‌గా ఉంది. ఇంట్లో ఎవ్వరు లేరు. విశ్వకు చెప్పుదామంటే విశ్వక్ గూడా ఇంట్లో లేడు అనేసి తనైతే అంతే సరే అమ్మా నేను వెళ్ళి చూస్తాను అనేసి ప్రేమ స్కూటీ వేసుకొని బయటికైతే వెళ్తుంది. రోడ్డంతా వెనుకలాడుతూ ఉంటుంది. ఇంకో ప్రక్కన
ప్రేమ వాళ్ళ తండ్రి కారు ఆల్రెడీ బాగా డ్రింక్ చేసి కార్ డ్రైవింగ్ ఒక చెట్టుకు గుద్దుతాడు. ఆల్రెడీ కార్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా పక్కన ఇంకొక అతను, తెలిసిన అతను తనని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంటికి తీసుకెళ్తాను రండి, మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తారు అది అనేసి తనని ఎంత కాంప్రమైజ్ చేసినా తనైతే కాంప్రమైజ్ కాకుండా ఉంటాడు. ఇంకా అందులోనే ప్రేమ వచ్చేసి నాన్న ఏంటి నాన్న అని తనని చాలాసేపు సతాయిస్తూ ఉంటాడు, రమ్మంటే రాడు. ఇంకా అంతలోనే తన పక్కనున్న అతన్ని ప్రేమ బాబాయ్ ఎక్కడైనా ఆటో ఉంటే చూడండి నేను తీసుకెళ్తాను అనేసి అన్నాక ఇంకా ఆటో చూశాక ఇంకా ఆటోలో వాళ్ళ నాన్నని తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న తన బాధ అంతా ప్రేమతో చెప్పుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అంతలోనే ప్రేమ కూడా చాలా బాధపడుతుంది, చాలా ఏడుస్తుంది. అలా మాట్లాడుకుంటూ తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పుకుంటూ ఇంటి దాకా వచ్చేసి ఆటో దిగగానే వాళ్ళ అమ్మ ప్రేమ వాళ్ళ నాన్నని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాక ఇంకా శ్రీవల్లి కంట్లో పడతారు. శ్రీవల్లి నాకు ఇదే మంచి ఛాన్స్, ధీరజ్కి చెప్తే మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టేదాన్ని అయితానే వెంటనే వెళ్ళాక ధీరజ్ ఒక పని మీద ఉంటే ఆ పని ఆపి మరీ ధీరజ్ని తీసుకొస్తుంది. శ్రీవల్లి తీసుకొచ్చి అలా చూడు అన్నాక ప్రేమ ధీరజ్ని చూస్తుంది. ఇంకా ధీరజ్ అయితే ప్రేమను వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను అలా కలిసి చూసి చాలా షాక్ అయిపోతాడు. ఇంకా తన మనసులో ఏవేవో కొత్త ఆలోచనలు, కొత్త అపోహాలు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఇంకా తర్వాయి భాగం చూసుకున్నట్టయితే ధీరజ్ అయితే ప్రేమతో అస్సలు మాట్లాడాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో శ్రీవల్లి అయితే పెద్ద చిచ్చు పెడుతుంది. అదేంటో ముందు ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.